దరఖాస్తును స్వీకరించే సమయంలో కొంత అవకతవకలు పాల్పడినట్టు నేరారోపణలు కూడా రుజువయ్యాయి. మొత్తం 28 మంది దరఖాస్తు చేసుకోగా, కేవలం గాలిజనార్దన్ రెడ్డి పెట్టిన ఓబులాపురం మైన్స్ దరఖాస్తును, తర్వాత ఆయన మేనమామ పరమేశ్వర్ రెడ్డి పెట్టినటువంటి వినాయక మైన్స్ దరఖాస్తు రెండింటిని మాత్రం పరిగణలోకి తీసుకొని ఓబులాపురం మైన్స్‌కి ఈ టెండర్లు కేటాయించడం జరిగింది. ఆ సమయంలో 97 హెక్టార్ల మైనింగ్ తవ్వుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ మైనింగ్ ఏదైతే ఉందో అది క్యాప్టివ్ మైనింగ్‌గా దాన్ని పేర్కొనడం జరిగింది. అంటే ఇక్కడ ఉత్పత్తి చేసే ఖనిజం ఏదైతే ముడి ఇనుము అంటారు దాన్ని. ఆ ముడి ఇనుమును బ్రాహ్మణి స్టీల్స్‌కి మాత్రమే ఉపయోగించాల్సి వస్తుంది. కడపలో బ్రాహ్మణి స్టీల్స్‌కి శంకుస్థాపన కూడా జరిగింది. అట్టహాసంగా చేశారు. అయితే అది కేవలం శంకుస్థాపనకి పరిమితమైంది. దాని తర్వాత ఈ ఖనిజం బయటకు తీయడం మొదలుపెట్టిన తర్వాత దీన్ని ఏం చేసుకోవాలనే విషయం సందిగ్ధంలో ఉన్నప్పుడు గాలిజనార్దన్ తన పైరవీలు చేయడం, తర్వాత డబ్బును వెదజల్లడం ద్వారా ఈ క్యాప్టివ్ అన్న పదాన్ని తొలగించి కేవలం మైనింగ్ మాత్రమే వచ్చేలాగా దాంట్లో మార్పులు చేయడం జరిగింది. ఈ మార్పుల సమయంలో అంటే సీబీఐ చేసిన ఆరోపణ ప్రకారం చూస్తే అప్పట్లో భూగర్భ గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి, ఆ తర్వాత గనుల శాఖ సెక్రటరీగా ఉన్నటువంటి ఈ ప్రస్తుత ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, తర్వాత వీడి రాజగోపాల్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా చాలా కీలకంగా వ్యవహరించారని పేర్కొనడం జరిగింది. దీంతో ఈ క్యాప్టివ్ అన్న పదాన్ని తొలగించడంలో కీలక పాత్ర వహించారని చెప్పేసి సిబిఐ ఛార్జ్‌షీట్‌లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. 2009లో సిబిఐ ఈ కేసును స్వీకరించిన తర్వాత చాలా చురుగ్గా దర్యాప్తు సాగించినప్పటికీ మధ్యలో అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. కొంతమంది హైకోర్టుకు పోవడం, సుప్రీంకోర్టుకు పోవడం, డిశ్చార్జ్ పిటిషన్లు. దీంతో బాగా సుమారుగా 15 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఈ కేసు వాదన కొనసాగిందని మనం చెప్పుకోవచ్చు. దీంట్లో చూసుకుంటే నంబర్ 1గా ఉన్నటువంటి బివి శ్రీనివాసరెడ్డి, ఆయన పేరు మీదే ఓబులాపురం మైన్స్ ఉంది. ఆ తర్వాత రెండవ నిందితుడిగా గాలి జనార్దన్ రెడ్డి ఉన్నారు. మూడో నిందితుడిగా ఈ మైన్స్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వీడి రాజగోపాల్ రెడ్డి మూడో నిందితుడు ఉన్నారు. నాలుగో నిందితుడిగా ఓబులాపురం మైన్స్ కంపెనీని పెట్టారు. ఈ తీర్పులో ఓబులాపురం మైన్స్‌కి 2 సెక్షన్ల కింద లక్షల రూపాయలు చొప్పున రూ. 2,00,000 జడ్జి జరిమానాగా విధించి తీర్పు ఇవ్వడం జరిగింది.